కొన్నిసార్లు దేవుని మంచితనం గ్రహించలేక ఆయన ఎందుకో నాకు ఫేవర్గా లేడు, ఎందుకో నా ప్రార్థన వింటలేదు, దుర్మార్గులు పాపిస్తూ వాళ్ళకేమో సపోర్ట్గా ఉంటున్నాడు, నన్నేమో అసలు పట్టించుకోవట్లేదు అని మనకే ఈయనతో సాగలేను అనిపిస్తుంది. ఇంత నిష్ఠాగరిష్ట భక్తి నా వల్ల కాదు బాబోయ్, నేను చేతులు కడుక్కొని ఉండలేను, నేను కూడా కలిసిపోతాను అనిపిస్తుంటుంది. వచ్చేయ్ నిన్ను కిరీటం ఇస్తానని యేసు ప్రభుకే ఆశ పెట్టాడు, వాడు మనకేదో ఒక ఆశ పెడతాడు. ఇన్నిటి నుంచి కాపాడబడితే ఆ రోజున దొరుకుద్దంట రక్షణ. వామో అటైతే కష్టమే అనిపిస్తుంది కదా. నిన్ను సంపూర్ణముగా రక్షించుటకనే శక్తి కలిగిన వాడు. కష్టమే కాబట్టి అంత పెద్ద దేవుడు కావాల్సి వచ్చింది. సులువు అయితే దాన్నే ఉంది, నాలో ఉంటాడు ఎవడో సరిపోను, 4 మాటలు చెప్తాక నేను చాలనేంటి. నిన్ను సంపూర్ణంగా రక్షించడకు నేను కాదు, భూమి దేవుడు చాలడం, ఆయన అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా.